పిల్లలు, మీకు వీర హనుమాన్ చిన్ని చిన్ని కథలు ఈరోజు నుంచి మీకు చెప్తాను. ఈరోజు పార్ట్ 1 విందాము, సరేనా? వినండి మరి. పూర్వం సువర్ణగిరి అనే పర్వం మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభాస తీరంలో ఉండే మునులను శంఖము శబలము అనే 2 ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందుచేత అతనికి కేసరి అనే పేరు వచ్చింది. కేసరి అనగా సింహము అని అర్థం అన్నమాట. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో శంభసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 3 లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను, సిద్ధులను, దేవతలను అమితంగా హింసించనారంభించాడు. దానికి దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శంభసాధనుడు పెట్టే బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారిని ఒక సలహా ఇచ్చాడు. ఏమని? కేసరి వద్దకు వెళ్ళమని వాళ్లకు సలహా ఇచ్చాడు. దేవతలు కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి శంభసాధనుడు పెట్టే బాధలన్నీ చెప్పుకొని, బాబు, ఆ దుర్మార్గుడి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారన్నమాట. దానికి అదే సమయంలో నారదుడు శంభసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నాడు. నారదుడు చేసే పనులేంటి? ఇలాంటి కోతి పనులు చేస్తుంటాడు అనమాట. ఏంటది? శంభసాధనుడు నారదుడికి నమస్కారం చేసి, ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి, ఏమి విశేషాలు అని అడిగాడు. హేమకూటం నుంచి వస్తున్నాను. అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీ చెవిలో చెప్పిపోదామని వచ్చాను అన్నాడు నారదుడు. ఈ మాట వినగానే శంభసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలాగా మండిపడి, ఓహో, పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన? నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను. ఇంతకాలం చచ్చినట్టు పడి ఉన్నవాళ్ళు నన్ను చంపడానికి చూస్తున్నారా? నా భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అని అన్నాడు. ఆ రాక్షసుడు ప్రళయకాల రుద్రుడిలాగా చేతిలో మెరిసే కత్తి దాన్ని పట్టుకుని కేసరి ఉన్న చోటికి అతి వేగంగా వచ్చిపడ్డాడు. అతని పెడబొబ్బలు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు. ఎక్కడికి పోతారు? మిమ్మల్ని అందరినీ ఒకే ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంభసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావటానికే వచ్చావు, యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పుడు అతనేమన్నాడు? చీచి, కోతితో యుద్ధం చేయడమా? నాతో యుద్ధం చేయడానికి శివుడే భయపడతాడు కదా, ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ శంభసాధనుడు కత్తి ఎత్తాడు. దానికి అంతలో కేసరి ఒక పెద్ద బండరాయి ఎత్తి రాక్షసుడి రొమ్ము అదిరేటట్టు కొట్టాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోయింది. కానీ మన కేసరి చలించలేదు. శంభసాధనుడు ఒక్క శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిచి పట్టుకుని తన మోకాలిని పెట్టి విరిచేశాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వచ్చాడు. కేసరి తన తోకతో రాక్షసుడి చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడిపోయింది. కింద పడిన కత్తి తీసుకోవడానికి శంభసాధనుడు ఒప్పుకోక బాహుయుద్ధానికి సిద్ధపడ్డాడు. అంటే ఏంటి? చేతులతో పోట్లాడతారన్నమాట. కానీ కేసరి పిడికిలితో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చచ్చిపోయాడు. రాక్షసుడు చావడంతో దేవతలు కష్టాలు తీరిపోయాయి. దేవతలు కేసరితో, ఇంకా ఇలా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు, ఇక పెళ్లి చేసుకుని గృహస్థువు అయిపో అని అన్నారు. అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం
చూడసాగాడు. బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భార్యగా ఇచ్చాడు. కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే కూతురు పుట్టింది. అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడి కూతురు. ఆమె ఒక గొప్ప గాయకురాలు. అందుచేత ఆమెకు సుఖంఠ అని పేరుండేది. ఆమె ఒకసారి తన చెల్లికత్తెలతో హిమాలయాలకి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహోత్రుడు అటుపోతూ కనిపించాడు. అతన్ని చూసి సుఖంఠి నవ్వింది. అగ్నికి కోపం వచ్చి వచ్చే జన్మలో వానరుణ్ణి కనమని శపించాడు. తరువాత కుంజరుడు అనే వానరుడు సంతానం కలగాలని శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీకు కొడుకులు పుట్టే యోగం లేదు, కానీ నీకు ఒక కూతురు దొరుకుతుంది. ఆ చక్కని పిల్లను నా అంశన లోకోత్తరుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు. తరువాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో కదా అని ఎదురు చూస్తుండగా ఒకనాడు గౌతముడు అంజనను అతని వద్దకు తెచ్చి పెంచుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శివుడి వరం ఇలా ఫలించిందన్నమాట. కుంజరుడి సంతోషానికి అంతులేదు. అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మరిచిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను అతని భార్య అయిన వింధ్యావళిని తన తల్లిగాను చూడనారంభించింది. క్రమంగా ఆమెకు యుక్త వయస్కు వచ్చింది అన్నమాట. కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ప్రారంభించాడు. ఈ లోపల కేసరి అంజన అందం గురించి, పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తుండగా చూశాడు. ఆమె బంగారు శరీర ఛాయ, అందము చూసి కేసరికి అమితమైన ఆశ్చర్యం కలిగింది. ఆమె తనను వరించేటట్టయితే ఇంకేదీ జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించిందన్నమాట. అంజనకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొచ్చింది. కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికత్తెలకు తెలియనీయకుండా వనవిహారం కట్టిపెట్టి ఇంటికి వచ్చేసింది. కేసరి మరునాడు తన ఆప్తులతో ఇలా అన్నాడనమాట. అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్లాడే మార్గం ఏమిటని అడిగాడు. కుంజరుడు మనకు బంధువు కాదగిన యోగ్యుడే, అతన్ని మంచిగా అడిగి చూద్దాం, పిల్లనివ్వనంటే బలప్రయోగం చేద్దాం అన్నాడు కేసరి బంధుగణం. తరువాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడి వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు. కేసరి అంతవాడు తనకు అల్లుడు అవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను అతనికి శాస్త్రోక్తంగా పెళ్లి చేశాడు. అయితే చాలా కాలం అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజన, కేసరి ఎన్నో నోములు, వ్రతాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుణ్ణి కూర్చి తపస్సు చేయ నిశ్చయించిందనమాట. కేసరి అందుకు సమ్మతించి పుంజక స్థలం అనే చోట ఆమెకు తపస్సు చేయమన్నాడు. అలాగే ఆయన అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించింది. చివరకు వాయుదేవుడు కరుణించి తాను చాలా కాలం మోస్తున్న శివుడి తేజస్సును ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోయాడు. అంజన ఆ పండు తిని గర్భవతి అయింది. ఆమె తనలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండడం చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది. ఒంటిగా తపస్సు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమంటారో, ఆమెకి ఏమి చేయాలో తోచలేదు. ఇంతలో ఆకాశం నుంచి అశరీరవాణి ఇలా పలికింది, అమ్మాయి, విచారించకు. ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సుని వాయుదేవుడికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని నీకు పండు రూపంలో ఇచ్చాడు. దాన్ని నీవు తినటం చేత సాక్షాత్తు ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీకు గర్భం కలగటానికి వాయువు సహాయపడ్డాడు కనుక ఆ కుర్రవాడు వాయునుతుడుగా ప్రఖ్యాతి పొందుతాడు. 3 లోకాలలోనూ అంతులేని కీర్తి సంపాదిస్తాడు. అశరీరవాణి అలా చెప్పిన మాట మీదట వాయుదేవుడు అంజన ఎదుట ప్రత్యక్షమై, అశరీరవాణి చెప్పినదంతా యథార్థం, విచారించక
నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగిందని చెప్పు అని అదృశ్యమైపోయాడు. అంజన కేసరి వద్దకు వచ్చి అతనితో జరిగిందంతా చెప్పింది. కేసరి సంతోషించాడు. 1 సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక మగపిల్లవాన్ని కన్నది. వెంటనే దేవదుందుబులు మోగాయి. పుష్పవర్షం కురిసింది. ఆ కుర్రవాణ్ణి చూసి కేసరి అపరిమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నాడు. పిల్లవాడికి ఆకలి తీరటానికి పళ్ళు తీసుకొద్దామని అంజన తన బిడ్డను తమ పర్ణశాలలో చిగురుటాకుల పక్క మీద పడుకోబెట్టి అడవికి వెళ్ళింది. కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనకగా పర్ణశాల బయటికి వచ్చి తూర్పు దిక్కుగా చూశాడు. అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకొని తెలియనితనం వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్న ఆ కుర్రాన్ని చూసి యక్షులు, రాక్షసులు, నాగులు నివ్వెరపోయి ఏదో ప్రళయం ముంచుకొస్తోన్న అనుకున్నారు. ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంగా వాళ్లకు కనపడింది. తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే సూర్యుడు వారితో, ఇతడు ఈశ్వర తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు, గొప్ప బలశౌర్యాలు కలవాడు. అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అని భ్రమపడి తినడానికి వస్తున్నాడు, భయపడకండి అని ఆయన వాళ్లతో అన్నాడు. తనను చూసి పండు అని భ్రమపడి దగ్గరికి ఎగిరి వచ్చే ఆంజనేయుడిని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించేసుకున్నాడు. ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుని పట్టుకుని నోట్లో పెట్టుకుని వేడి అనిపించి మళ్ళీ బయటకు తెచ్చి చేత్తో కొట్టి తిట్టి గొడవ పడసాగాడు. ఆ రోజు అమావాస్య, రాహువు సూర్యుడిని పట్టుకునే రోజు. అందుచేత సూర్యుడిని మింగటానికి రాహు ఆ సమయంలో వచ్చాడు. రాహువుని చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టాడు. అది విని రాహువు భయకంపితుడై అతివేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడి కొలువుకు వెళ్ళాడు. అక్కడేం చేశాడు? ఇంద్రసభలో విద్యాధరులు ఇంద్రుడికి స్తోత్ర పాఠాలు చదువుతున్నారు. తుంబుర నారదులు వీణలు వాయిస్తున్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చొని ఉన్నాడు. రాహువు ఇంద్రుడిని చూసి, నీకేం మహానుభావ, నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నమతి పోగొట్టుకుంటున్నావు అన్నాడు. అదేమిటి అన్నాడు ఇంద్రుడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుని పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువుగా మరొక రాహు దాపురించి సూర్యుణ్ణి పట్టుకున్నాడు. సూర్యుణ్ణి చంద్రుణ్ణి పట్టడానికి ఇంకో రాహు ఉంటే నేను దేనికి అన్నాడు రాహు కోపంగా. ఇంద్రుడు నివ్వెరపోయి, ఏమిటి, ఇంకెవడో వచ్చి సూర్యుని పట్టాడా? ఏది నా వెంటరా అని ఐరావతాన్ని ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా అటు దిశగా బయలుదేరాడు.